అదంతా ఒక బ్రిడ్జ్ రోడ్, అదంతా రోడ్. అటువైపు నుంచి చూడండి, ఒకవైపు బొలెరో వస్తోంది, అటువైపు నుంచి ఒకటి డోజర్ వస్తోంది మట్టిని తొలగించేందుకు. సో ఈ విజువల్స్ మీరు గమనిస్తే ఎగ్జాక్ట్ గా నిన్న ఇదే సమయానికి ఉత్తరాఖండ్ లో భారీ వర్షపాతం నమోదైంది. ఎంతలా అంటే 35 సెంటీమీటర్లు, అంటే చిన్న విషయం ఏం కాదు. హైదరాబాద్ లో జస్ట్ నిన్న మనం కురిసిన వర్షాన్ని చూసాం. హైదరాబాద్ లో కురిసిన వర్షం ఎంత అంటే కేవలం 5, 6, 7 మాక్సిమం. నిన్న హైదరాబాద్ లో కురిసిన వర్షపాతం ఎంత అంటే 9. సో 9 సెంటీమీటర్ల వర్షపాతానికే హైదరాబాద్ మొత్తం అతలాకుతలం అయిపోయింది, వణికిపోయింది. అట్లాంటిది 35 సెంటీమీటర్ల వర్షపాతం అంటే అర్థం చేసుకోండి. సో ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి చూడండి అక్కడ ఎట్లా ఉందనేది. సో విరిగిపడిన కొండ చెరువులు, ఆ కొండ చెరువులకు సంబంధించి విరిగిపడ్డాయి. అక్కడ చూడండి లైవ్ లో అక్కడ కొండ చెరువులు విరిగిపడ్డాయి. ఎస్, ఆ లైవ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒకసారిగా ఆ రోడ్ పైన అందరూ ప్రయాణిస్తూ ఉన్నారు. అంతలోనే అటువైపు నుంచి మళ్ళీ ఆ విజువల్స్ ప్లే చేస్తాను. సో అప్పటి వరకు సాఫీగానే ఉంది, సాఫీగా రిక్షా ఉంది. అటువైపు నుంచి ఒక వెహికల్ వెళ్తోంది, కొంతమంది నడుస్తూ వెళ్తున్నారు. ఒక వెహికల్ వచ్చి కొండ చెరువు విరిగిపడ్డాయి స్పాట్ లో. లైవ్ విజువల్స్ అవి. సో ఈ లైవ్ విజువల్స్ మీరు గమనిస్తే ఇది అక్కడ సిచ్యువేషన్. సో అందుకే చాలా మందికి మేము చెప్పేది ఏంటంటే కేవలం వార్తలు చెప్పడమే కాదు, ఆర్టీవీ అలర్ట్స్ కూడా ఇస్తుంది. కాబట్టి ఇప్పుడు వర్షాకాలం మంచి సిచ్యువేషన్, రెయిన్ ఫాల్స్, వాటర్ ఫాల్స్ చూడడానికి అని చెప్పి చాలా మంది టూర్స్ కి ప్లాన్ చేస్తూ ఉంటారు. దయచేసి మీ ప్లాన్స్ విరమించుకోండి. ఈ వర్షాకాల సమయంలో ఈ రకంగా కొండ చెరువులు ఎప్పుడైనా ఏ రకంగానే విరిగిపడవచ్చు. కొన్ని సందర్భాల్లో కర్ణాటక అటువైపు నుంచి కొన్ని బస్సెస్ వెళ్ళడం, ఆ జమ్మూ కాశ్మీర్ లాంటి ప్రాంతాల లోయలో పడిపోవడాలు, కొండ చెరువు విరిగిపోయి ఆ రోడ్డు ధ్వంసం అయిపోయి ఏకంగా బస్సు దాంట్లో కూరుకుపోవడం సందర్భాలు చాలా చూసాం. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కళ్ళెదుటే ఇంకోవైపుగా ఇది ఒక బ్రిడ్జ్ అక్కడ కనబడుతుంది. రేలింగ్స్ కనబడుతున్నాయి కదా, ఈ రేలింగ్స్ అన్ని కనబడుతున్నాయి కదా, ఎంత ఒక బ్రిడ్జ్ అది. సో కింద నుంచి వాటర్ పోవాల్సి ఉంటుంది. కానీ నేను జరిగినటువంటి వర్షపాతానికి ఒక్కసారిగా నీళ్లు ఉప్పొంగిపోయి ఆ రోడ్డు పై నుంచి అలా వచ్చేసాయి. కారు కూడా అక్కడికి ఇరుక్కుపోయింది, మధ్యలోకి వెళ్ళిపోయింది. ఆ నీళ్ళు వస్తున్నాయి కానీ ఆగిపోయినట్టుంది బహుశా. కానీ అంతలోనే కారు అక్కడే కూరుకుపోయింది. చూడండి పూర్తిగా టైర్లన్నీ కూడా మునిగిపోయి ఉన్నాయి. ఒక వ్యక్తి పక్క నుంచి నిల్చుంటే ఆ కార్ కంటే హైట్గా ఉన్నాయంటే కారు ఎంత లోపల కూరుకుపోయింది చూడండి. సో అటువైపు నుంచి బుల్డోజర్ తోని ఆ మట్టిని తొలగించేటువంటి చర్యలు కూడా కొనసాగుతున్నాయి. కానీ అది పాసిబుల్ కాదు. అటువైపు పైనుంచి ఉంటే కొండ మొత్తం కూడా ఆ వరద, ఆ కొండ చెరువులు మట్టి మొత్తం కూడా అలా రావడంతో ఆ రోడ్డు అంతా సుమారుగా 5 నుంచి 6 మీటర్ల ఎత్తు వరకు కూడా మొత్తం బురదతో నిండిపోయింది. ఇంకో విజువల్ చూపిస్తాను. మళ్ళీ ఈ విజువల్ మీకు ఎందుకు చూపించాల్సి వస్తుందంటే కీర్ గంగా నది ఎలా ఉప్పొంగిందనే దానికి ఇదొక నిదర్శనం. సో ఆ ఉప్పొంగినటువంటి ఆ సమయంలో కొండ చెరువుని విరిగిపడి అలా కొట్టుకు వస్తుంటే ఇళ్ళని ఒకసారి ఆ విజువల్స్ చూడండి ఒకసారి మీరు. ఇక్కడ చూడండి అలా నీళ్లు వస్తూ ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ఈ నివాసాలు మనకు కనబడుతున్నాయి కదా, ఒక్కసారిగా ఆ నీళ్లు అక్కడికి వచ్చి ఆ ఫోర్స్తో ఇలా పుష్ చేయగానే అదంతా కూడా నేలకొరిగిపోతున్నాయి. సో దాని కింద కొన్ని వందలాది మంది చిక్కుకున్నారు. ఆ డెబ్రీస్ కింద, ఆ శిథిలాల కింద కొన్ని వందలాది మృతదేహాలు, కొన్ని వందలాది మంది కూరుకుపోయినట్టుగా తెలుస్తోంది. మనం గతంలో చూసాం. ఆర్టీవీ మీకు చాలా విషయాలు అక్కడికి వెళ్ళి వెల్లడించే ప్రయత్నం చేసింది. వాయనాడ్. సో కేరళలోని వాయనాడ్లో కూడా దాదాపుగా జరిగింది ఇదే సంఘటన. అక్కడ కూడా ఒక చిన్న సెలయేరు లాంటిదే, ఒక చిన్న సెలయేరు 3 గ్రామాల మధ్య నుంచి వెళ్ళేటువంటి ఆ సెలయేరు కాస్త ఒక్కసారిగా ఉధృతంగా మారిపోయి ఎగువన కురిసినటువంటి భారీ వర్షానికి ఆ కొండల పై నుంచి ఒక్కసారిగా నిజంగా ఒక విఎఫ్ఎక్స్ చేస్తే ఏ రకంగా అయితే మనం ఆ విఎఫ్ఎక్స్ని మలుచుకుంటూ బాహుబలి సినిమాలు కానీ ఇలాంటి ఒక విఎఫ్ఎక్స్ చేయాలనుకుంటే ఆ కొండలపై నుంచి ఏ రకంగా వర్షం వస్తుందో ఆ చూపించగలుగుతారు చూసారా. అటువంటి ఒక సినారియో నిన్న కనిపించింది. అంతకుముందు వాయినాడ్ ఒకటే సేమ్ సిచ్యువేషన్. సో ఒక్కసారిగా ఆ కొండ పైనుంచి మొత్తం కూడా ఆ కొండంతా కూడా నీళ్ళు మొత్తం ఒకటేసారిగా ఒక ఓవర్ హెడ్ ట్యాంక్ మొత్తం కూడా ఒక్కసారి కుప్పగూలిపోయి ఆ కొండంతా ఓవర్ హెడ్ ట్యాంక్ కొండ మీద నీళ్లు పోస్తున్న చందంగా, ఆ గుట్టల మీద నీళ్లు పోస్తున్న చందంగా ఒకసారిగా వాటర్ రావడంతో అదంతా కూరుకుపోయింది. సో ఉత్తరాఖండ్ ప్రస్తుతం ఏరియల్ వ్యూ మీకు ఆర్టీవీ స్క్రీన్ పై విజువల్స్ చూపిస్తున్నాను. సో ఆ ఏరియల్ వ్యూ గమనించండి మీరు మొత్తం కూడా. సో ఎక్కడ చూసినా కూడా మంచు కమ్ముకొని ఉంది, మొత్తం కూడా ఎక్కడ చూసినా కూడా మంచు కమ్ముకొని ఉంది. ఇది ఇందాక నేను చూపించినటువంటి సెలయేర్కి సంబంధించి ఇది అది. సో ఆ చిన్నగా ఉన్నటువంటి ఆ సెలయేరు, ఇది చిన్న రూట్ చూడండి, ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింది అంతా కూడా చిన్న రూట్. ఇది చిన్న సెలయేరు లాంటిది, చిన్న ఒక నదీ ప్రవాహం లాంటిది. ఒక్కసారిగా ఉప్పొంగి ప్రకృతి ప్రకోపానికి ఆ ధరాలి విలేజ్ మొత్తం కూడా బురదమయం అయిపోయింది, పూర్తిగా కొట్టుకుపోయింది. మళ్ళీ మీకు ఆ విజువల్ చూపిస్తాను, ప్లీజ్ సార్ మళ్ళీ ప్లే చేయండి. సో ఈ చిన్న సెలయేరు లాంటి ఈ విజువల్లో మీరు చూస్తున్నారు కదా, సో ఇది ఒక్కసారిగా ఏమైపోయింది, పెద్దగా ఒక కీర్ గంగా నది అక్కడి నుంచి ఉప్పొంగిపోయి ఈ పక్కన పక్కన విజువల్ చూడండి. సో ఇది ఆ విజువల్, మీకు ఫస్ట్ కనిపిస్తున్న విజువల్ ఇది. ఆ తర్వాత నెక్స్ట్ విజువల్ వచ్చేసి ఇది. మీరు గమనించండి ఒకసారి, అటువైపుగా విజువల్ మీరు గమనించండి. అటువైపుగా కనిపిస్తున్న ఆ విజువల్లో ఒక్కసారిగా నదీ ప్రవాహం మొత్తం ఉప్పొంగిపోయేలా ప్రవహిస్తూ ఈ పక్కన ఈ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా, సో ఈ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా తుడిచిపెట్టుకొని వచ్చేసింది. మొత్తం కంప్లీట్గా డ్రై, మొత్తం కంప్లీట్గా వాష్ అవుట్ అయిపోయింది. అటువైపు చూడండి. సో బిఫోర్ అండ్ ఆఫ్టర్ విజువల్స్ మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాను. ఇది ఆఫ్టర్ విజువల్.
మీరు చూస్తోంది ఇది ఆఫ్టర్వర్డ్స్ విజువల్, జరిగిన తర్వాత ఏరియల్ వ్యూ ఇది. సో ఇప్పుడు మీకు కనిపిస్తున్న విజువల్ ఇది, ఏం జరిగింది అనడానికి. సో అలా ఉప్పొంగి కంప్లీట్ వాష్డ్ అవుట్ మొత్తం కూడా. చూడండి ఇక్కడ నుంచి మీరు గమనించండి, ఇక్కడ నీళ్ళు వస్తున్నాయి, అక్కడ కొండలు ఉన్నాయి, ఆ కొండల నుంచి ఆ మట్టి మొత్తాన్ని కూడా కోసుకుంటూ, దాన్ని ఏమంటారంటే ఒక కోతకు గురైపోయి ఆ మట్టి కూడా ఆ నీళ్ళలో కలిసి వస్తుంది, కొండ చర్యలు. ఒకసారి డైరెక్ట్గా స్క్రీన్ పై ప్లే చేయండి పీసీఆర్. సో బిఫోర్ అండ్ ఆఫ్టర్ విజువల్స్ని డైరెక్ట్గా స్క్రీన్ పై చూపిస్తాను. సో కీర్ గంగా నది ఎలా ఉప్పొంగుతూ వచ్చింది, దరాలి విలేజ్ని ఏ రకంగా పూర్తిగా తుడిచిపెట్టేసిందనే విజువల్స్ని మీకు ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా ఆ విజువల్స్ చూపించే ప్రయత్నం చేస్తోంది. సో కీర్ గంగా నది ఒకసారి ఆ విజువల్స్లో ఆ సౌండ్ కూడా ప్లే చేయండి. ఒక్కసారి ఆ శబ్దం వస్తుంటే ఈ వీడియో రికార్డ్ చేసే వాళ్ళు ఎంతలా భయభ్రాంతకు గురవుతున్నారు, కేకలు వేస్తున్నారు అనేది మీకు ఆడియోలో వినిపిస్తా. చూడండి అక్కడ కేకలు వేస్తూ అందరిని అలర్ట్ చేసే ప్రయత్నం. బికాస్ అందరు ఇళ్లలో ఉన్నారు, అటువైపు నుంచి ఒక నది వస్తున్నా ఎవరు గమనించగలుగుతారు? అక్కడ వస్తున్నటువంటి ఒక నది ఉప్పొంగుతోంది, ఇలా ప్రవహిస్తుందని ఎవరు గమనించగలుగుతారు? సో ఈ కేకలు, విజిల్స్ వీటన్నిటితో శబ్దాలు చేసి కొందరు అలర్ట్ చేసే ప్రయత్నం చేశారు. కానీ కళ్ళు మూసి తెరిచేలోగా మొత్తం తుడిచిపెట్టుకపోయింది, ఏం దొరకలేదు అక్కడ. పూర్తిగా అంతా కూడా ఆ నేల కొరిగిపోయింది, అంతా కూడా పూర్తిగా బురదలో కూరుకుపోయింది, మట్టి కొట్టుకుపోయింది. సో వాయినాడ్ సిచ్యువేషన్ ని తలపిస్తోంది దాదాపుగా. సో వాయినాడ్ లేకంగా 3-4 గ్రామాలు కూడా పూర్తిగా అందులో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. ఒకప్పుడు వాయినాడ్ అంటే మంచి బ్యూటిఫుల్ స్పాట్, అది అద్భుతమైనటువంటి ఒక కళ్ళకు ఆహ్లాదాన్ని అందించేటువంటి దృశ్యాలు, ఎటు చూసినా పచ్చని పైరులు, పచ్చని ఒక అటవీ ప్రాంతం. ఆ తర్వాత పెద్ద ఎత్తున ఒకవైపుగా ఒకవైపు నది, చిన్న చిన్న వాటర్ ఫాల్స్, ఆ తర్వాత మరోవైపుగా అటవీ ప్రాంతం. ఈ రకంగా ఉండేటువంటి ఆ ప్రాంతం మొత్తం కూడా ఒకసారిగా వాయినాడ్లో ఉన్నటువంటి ఒక చిన్న నది, ఆ చిన్న నది ఉప్పొంగిపోయి అక్కడ ప్రజలు మొత్తం కూడా భయభ్రాంతకు గురి చేసింది. అక్కడి జనజీవనాన్ని మొత్తం కుదిపేసింది దాదాపుగా. ఇక్కడ మీ విజువల్ చూడండి, ఒకవైపుగా వరద బీభత్సలు, వరదలో కూరుకుపోయిన ఒక వ్యక్తి ఎలా బయటపడుతున్నాడు చూడండి. ఇక్కడ వరదలో పూర్తిగా కూరుకుపోయిన ఒక వ్యక్తి ఈ సర్కిల్ లో చూడండి, ఇక్కడ పూర్తిగా ఎలా బయటపడిపోతుంది. కంప్లీట్ గా ఆయన హాఫ్ ఆఫ్ ది బాడీ మొత్తం కూడా లోపల మునిగిపోయింది. సో ఆయన మెల్లమెల్లిగా అడుగులు వేస్తూ బయటకు వస్తున్నాడు, కొద్దో గొప్ప. ఇంకా అక్కడ చూడండి అక్కడ ఎలా పరుగులు పెడుతున్నాడు అనేది. సో కంప్లీట్ గా వాష్డ్ అవుట్, కంప్లీట్ గా ఆ ఏరియా మొత్తం కూడా ఆయన వచ్చే విధానం చూడండి, కంప్లీట్ గా బురదలో మునిగిపోయి కూరుక్కొని ఎలా బయటకు వస్తున్నాడు అనేది. ఆ విజువల్స్ మీరు గమనిస్తుంటే పాకుతూ ఉన్నాడు నేలపై, ఆ బురదలోనే ఎలాగైనా బయటపడాలి, ఎలాగైనా తన ప్రాణాలు దక్కించుకోవాలి, ఎలాగైనా బయటకు రావాలన్నటువంటి ఒక ధైర్యం చేసి తెగించి ఆయన బయటకు వస్తున్నాడు. ఆయన ధైర్యాన్ని నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. బికాస్ ఆయన సగం బాడీ అందులో కూరుకుపోయినా కూడా ఒక మనిషి నీళ్ళలో ఈత కొట్టుకుంటూ వచ్చినట్టుగా బురదలో నుంచి ఈత కొట్టుకుంటూ ఎలాగోలాగా బయటపడాలని చెప్పి ధైర్యం చేసి బయటకు వచ్చాడు. ఆ విజువల్స్ మీరు గమనించండి, ఆ వరద బీభత్సం అంతలా అందరినీ కూడా భయభ్రాంతకు గురి చేస్తుంది. ఒకసారి ఆడియో విందాం. అక్కడి నుంచి కూడా చాలా మంది ఇది రికార్డ్ చేస్తూ ఆయనకి సిగ్నల్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్లీజ్ ఒకసారి ఆడియో ప్లే చేయండి. अरे यार अरे भाग भाग व्यवस्था करो यार. भाग भाग भाग. अरे इसको भी खींच ले यार, फंस गया. अरे इसको भी खींच ले. अरे ताई भी खाई ताई. लकड़ी को माटा मार. अरे यार स्पीड बढ़ गया. गाड़ी पे है यार, मैं रख लाऊं. कहाँ पे पीछे खड़ी है यार, बहुत दूर है. तो यार ला दो यार. వాటి వాళ్ళు చెప్తుందంటే ఆవో ఆవో బాగ్ ఉఠావో అని చెప్తున్నారు. నిల్చో పరిగెత్తు ప్రాణాలు కాపాడుకో, వచ్చాయి అని చెప్పి దూరం నుంచి వారంతా సైన్ చేస్తున్నారు. కానీ ఇలాగోలాగా బయటపడాలనే తెగింపు నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. బికాస్ ఆయన సగం బాడీ మొత్తం కూడా నడుముల లోతుల వరకు బురద మునిగిపోయింది. కంప్లీట్ గా ఆయన నిల్చున్నాడంటే అక్కడ నుంచి దిగిపోతున్నాడు మట్టిలోకి, ఎందుకంటే 5-6 మీటర్ల ఎత్తున అక్కడ బురద కూరుకుపోయింది ఆయన ఉన్నటువంటి ప్రాంతాల్లో. కానీ కొన్ని నివాసాల దగ్గర మీకు ఆ విజువల్స్ చూపిస్తాను, పూర్తిగా అక్కడ నివాసాలు ఎలా కూరుకుపోయాయనేది. ఆ విజువల్స్ మీరు గమనించండి,
మొదటి బాక్స్ లో మీరు చూస్తోంది వరద బీభత్సం. సో మొదటిగా మీరు చూస్తోంది ఎలా వచ్చింది, ఉత్తరకాశీలోని దరాలి విలేజ్ దగ్గర ఎటువంటి సినారీ నెలకొంది. ఈ వరద ఏ రకంగా ఉప్పొంగింది, ఆ నివాసాలు ఎలా చూడండి. ఇక్కడ ఒక్కసారిగా నీళ్లు రావడంతో నివాసాలు మొత్తం కూడా నేల కొరిగిపోతున్నాయి. ఇట్టే పేక మెడల్లా కుప్పగూలిపోతున్నాయి. పక్కన విజువల్ మీరు గమనిస్తూ ఉంటే ఇది ఆఫ్టర్వర్డ్స్ విజువల్. సో ఇప్పుడు ఆ నదీ ప్రవాహం ఉప్పొంగి